మరో ముఖ్యమైన అంశం ఏంటంటే బీసీలకు రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాలు కనీసం 1000 ఎకరాలు కేటాయించమని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. బీసీలకు నిజంగా భూములు ఎందుకు కేటాయించమంటున్నాం? దీని మీద మనం ఏమైనా వీళ్ళు చేస్తున్నట్టు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికా, లేదంటే అవినీతి చేయడానికా, లేదంటే దోపిడీ చేయడానికా అంటే ఖచ్చితంగా కాదు. బీసీలకు భవిష్యత్తు అవసరాల కోసం భవిష్యత్తులో బీసీ భవనాలు, బీసీలకు సంబంధించిన విద్యా సంస్థలు నిర్మించడానికో, పరిశ్రమలు స్థాపించడానికో, మీరు చెప్పుకునే అభివృద్ధిలో ఈ రాష్ట్రంలో ఉన్న 55% పైగా ఉన్న బీసీల యొక్క వాటా మేము ఈరోజు అడుగుతున్నాము. ఇది మీరు పెట్టే భిక్ష కాదు, బీసీల యొక్క హక్కు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు హైదరాబాదు ప్రాంతంలో వేలాది ఎకరాలు అభివృద్ధి పేరు చెప్పి, ఫిలిం సిటీల పేర్లు చెప్పి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు చెప్పి, రియల్ ఎస్టేట్ పేరు చెప్పి, హోటల్స్ పేరు చెప్పి వీళ్లకు, వీళ్ళ సామాజిక వర్గాలకి, వీళ్ళ బినామీలకు, వీళ్ళ చెంచాలకు వేల ఎకరాలు అప్పనంగా కట్టబెట్టే ప్రయత్నం జరిగింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ, అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఈ వేల ఎకరాల భూపందారంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి హైదరాబాదులో బీసీల వాటా ఏమైనా ఉంది అంటే భూతద్దం వేసి వెతికిన ఈరోజు బీసీలకు సంబంధించి 1 సెంటు కేటాయింపు జరగలేదు. బీసీలకు సంబంధించిన ఎలాంటి కార్యక్రమం చేయాలన్నా ఈరోజు హైదరాబాదులో ప్రైవేటు హోటల్స్లోనో, మరో ప్రాంతంలోనో మరొకరు దయతలిస్తేనో అక్కడ నిర్వహించుకోవాల్సిన దుస్థితి ఉంది. కాబట్టి అలాంటి దుస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో మనకు రాకూడదు, మన పిల్లలకు రాకూడదు. అదే పరిస్థితి కొనసాగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలోకి మనం వెళ్ళాలంటే టోల్ ఛార్జెస్ పే చేసి, టోల్ గేట్ ఫీజు కట్టి మనము లోపలికి వెళ్ళే దుస్థితి వస్తుంది. కాబట్టి మనం మేల్కోవాల్సిన అవసరం ఉంది.